కుత్బుల్లాపూర్లో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రారంభించిన శ్రీ చైతన్య స్కూల్ను విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. 6 నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్స్ పేరుతో దాదాపు 160 మంది విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పర్మిషన్ లేకుండా ఎవరైనా పాఠశాల నిర్వహించినా, అడ్మిషన్స్ పేరుతో డబ్బులు వసూలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. సుచిత్ర సర్కిల్లో ఉన్నటువంటి శ్రీ చైతన్య స్కూల్ కి ఎటువంటి అనుమతి లేదు. ఫిర్యాదులు వచ్చినటువంటి నేపథ్యంలో పాఠశాలకు వెళ్లి తనిఖీ చేయడం జరిగింది. వారు ఎటువంటి కూడా అనుమతి పత్రాలు చూపించనందువలన పాఠశాలను సీజ్ చేయడం జరిగింది. అడ్మిషన్స్ అన్ని కూడా వాపస్ చేయమని చెప్పడం జరిగింది సార్. అన్ని స్కూల్స్ ఇంచుమించుగా చెక్ చేస్తూనే ఉంటాము. వెళ్ళి అనుమతులు లేనటువంటి వాటి మీద ముందు మనము చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్. ఈ జరిగినటువంటి సంగతిని మనం పైన ఉన్నటువంటి డిఓ మేడం గారికి మనం తెలియజేయడం జరిగింది. మేడం ఆదేశానుసారం తదుపరి ఏం చేయమంటే చేయడం జరుగుతుంది.